వినాయక చవితి రోజు ఇంట్లో వినాయకుడి పూజ ఏ టైంలో చేయాలి? ఈ టైంలో చేస్తే చాలా మంచిది అని తెలుసా? మరి ఆ చవితి గడియలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయక చవితి వచ్చింది అంటే మనకు పెద్ద పండగ అని చెప్పవచ్చు. నాకైతే అన్ని పండగల కన్నా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అన్నమాట. మరి మీకు ఏ పండగ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి ఆగస్టు 27వ తేదీ బుధవారం దేశం మొత్తం గణపతి బప్ప మోరియా అంటూ వినాయకుడిని పూజ మొదలు పెడతారు. కాకపోతే ఇక్కడ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చేసిందండి. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం నుంచే మనకు చవితి అనేది ప్రారంభమైంది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం వరకు చవితి ఉంది. అందుకని 27వ తేదీ పండగ చేసుకోవాలా, 26 చేసుకోవాలా అని డౌట్ ఉంది. ఏ సమయంలో పూజ చేయాలి, మంచి కాలం ఏంటి అనే సందేహాలు చాలా వరకు ఉన్నాయి. దీనికి పండితులు చెబుతున్న వివరాలు ఏంటంటే, పంచాంగం ప్రకారం వినాయకుడు ఈ సమయంలోనే జన్మించారు అని చెబుతారు. ఈ సమయంలో గణేష పూజను ఇంట్లో చేసుకుంటే చాలా వరకు మంచిది అని, విజ్ఞానాలు తొలగి విజయాలు చేకూరుతాయి అని, మంచి ఫలితం వస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఆ సమయం ఏంటంటే ఉదయం 11 గంటల లోపు వినాయకుడి పూజకు కావలసిన సామాగ్రి అంతా సిబ్బంది అమర్చుకొని ఉదయం 11 గంటల తర్వాత పూజ ప్రారంభించాలి అని చెబుతున్నారు. మీరు ఇంట్లో వినాయకుడి పూజను ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం 11:06 నుంచి మధ్యాహ్నం 1:40 మధ్య పూజను పూర్తి చేయవలసిందిగా చెబుతున్నారు. ఈ మంచి గడియల్లో వినాయకుడు జన్మించారు అని చెబుతున్నారు. వినాయకుడి ప్రతిమను ప్రకృతికి సంబంధించిన పర్యావరణంతో చేసిన మట్టి గణపయ్యను తెచ్చుకొని పసుపుతో శుద్ధ పానీయం చేసుకొని, అలానే బియ్యం పెట్టి దాని మీద వినాయకుడి ప్రతిమను ఉంచి కుంకం పెట్టి జంజం వేసి పొట్ట మీద రూపాయి బిళ్ళను పెడితే ఆ వినాయకుడికి చాలా ఇష్టం అని చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ టైంలో వినాయక చవితి చేసుకోవాలి అని చూసాం కదా. వినాయక చవితి యొక్క పూర్తి కథ, పూజా విధానం, ఎలా చేయాలి, ఏంటి, ఏ స్తోత్రం పఠించాలి, ఏ ఆకులతో పూజించాలి, నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.